దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. డైలీ డైరెక్షన్ ప్రోగ్రాంకి మీ అందరికీ ప్రేమతో ఆహ్వానాన్ని పలుకుచుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధపడాల్సిందేనా? మన కష్టాల్లో ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? మనము శోధనలో, శ్రమలలో, శరీర బలహీనతల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడి మనకొక మార్గాన్ని చూపించనై ఉంటున్నాడు. సో హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17, 18 వచనాలని చదువుకుందాం. ఇక్కడ 17వ వచనములో మనం గమనించినట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని ఇక్కడ హబక్కూకు భక్తుడు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. గమనించండి, హబక్కూకు జీవితంలో మరి తను అనుకున్నది ఏది కూడా జరగకపోయినను, పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినను, తను వేసిన పంటలు పండకపోయినను, దొడ్డిలో గొర్రెల మంద మరి అది లేకపోయినను కూడా ఇక్కడ హబక్కూకు భక్తుడు చేసిన పని ఏంటిదంటే, తన రక్షణ కర్త అయిన దేవుని యందు ఆనందించడము నేర్చుకున్నాడు. ఇక్కడ మనం గమనించండి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనము శ్రమలలో ఉన్నప్పుడు, మనం శోధనలలో ఉన్నప్పుడు, మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేయాలి అన్నది మనమే నిర్ణయించుకోవాలి. అది మనం తీసుకునే నిర్ణయం. మన హృదయంలో నుంచి మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే మన పరిస్థితులు ఉంటాయి. గమనించండి, ఇక్కడ హబక్కూకు భక్తుడి యొక్క జీవితంలో కూడా ఇప్పుడు మనము ఎదుర్కొంటున్నట్లుగా, అనేక మంది ప్రజలు ఎదుర్కొంటున్నట్లుగా కష్టాలు, బాధలు, శ్రమలు, మరి అనేక నష్టాలను కూడా ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే హబక్కూకు తీసుకున్న నిర్ణయం ఏంటిది? హబక్కూకు తన జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయం ఏంటిది అంటే, తన రక్షణ కర్తయగు దేవుని యందు ఆనందించడము నేర్చుకున్నాడు. గమనించండి, తన రక్షణ కర్తయగు దేవుని యందు సంతోషించడము అనే నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా, రక్షణ కర్తయగు దేవుని యందు ఆనందించడము అనే తీర్మానము తీసుకున్నాడు, అనే నిర్ణయము తీసుకున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. అంటే హబక్కూకు జీవితంలో ఎప్పుడైతే తన రక్షణ కర్తయగు దేవుని యందు ఆనందించడము నేర్చుకున్నాడో, అప్పుడు తన ఫోకస్, తన దృష్టి, తన మనస్సు, తన ఆలోచనలన్నీ కూడా జరిగిపోయిన నష్టం మీద లేకుండా దేవునిపైనే తన ఆలోచన, దేవునిపైనే తన దృష్టి నిలిపినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. గమనించండి, అంటే హబక్కూకు దేవునిలో ఆనందించడము ఎందుకు ఆ నిర్ణయము తీసుకున్నాడు అంటే, తన తన దృష్టి, తన ఆలోచన, తలంపులు ఆ యొక్క నష్టాలపైన, ఆ యొక్క కష్టాలపైన ఉంచినప్పుడు ఇంకా నిరుత్సాహపడతాను. నన్ను నిలబెట్టిన దేవుడు, నన్ను రక్షించుకున్న దేవుడు, నన్ను కాపాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు అని యెహోవా యందు ఆనందించడము తను తీసుకున్న నిర్ణయం. గమనించండి, ఇక్కడ మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు లోకము కానీ, అపవాది కానీ, సమాజము కానీ మనకు నేర్పించినది ఏంటంటే, మనం బాధపడాలి అని, మనం నిరుత్సాహపడాలి అని. ఎవరు చెప్పారు మనకు కష్టాలు వచ్చినప్పుడు బాధపడాలని? ఎవరు చెప్పారు మనకు శ్రమలు వచ్చినప్పుడు నిరుత్సాహపడాలని? ఎవరు చెప్పారు మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మనం దుఃఖిస్తూ కూర్చోవాలని? ఎక్కడన్నా రాసి ఉందా అలా? ఒకసారి గమనించండి. సమాజము అది మనకు నేర్పించింది. సమాజము, లోకము, అపవాది మనకు కొద్దిగా కష్టాలు రాగానే, కొద్దిగా శ్రమలు రాగానే మనం బాధపడుతూ కూర్చోవాలి. ఆ యొక్క కష్టాలకు బానిస అయిపోవాలి, ఆ యొక్క శ్రమలకు బానిసలైపోవాలి.
మనం ఏం చేయలేని పరిస్థితిలో, నిరుత్సాహపడిన పరిస్థితిలో మనం ఉండాలి అని మన మనసుకు సమాజము, లోకము, పరిస్థితులు, అదే రీతిగా అపవాది నేర్పించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనకున్న పరిస్థితులను బట్టి మనం ఏ నిర్ణయం తీసుకోవాలనేది అది పూర్తిగా మనదై ఉంటున్నది. మనం ఆనందించాలా, మనం బాధపడాలా, మనం దుఃఖపడాలా అనేది మనం తీసుకోవాల్సిన నిర్ణయము. మనం తీసుకునే నిర్ణయం పైనే మన విడుదల అనేది ఆరంభమవుతూ ఉంటున్నది. మనం తీసుకునే నిర్ణయం పైనే మన యొక్క విజయము ఆధారపడి ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరొక భక్తుడిని మనం గమనిస్తే దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1-6 వచనాలని మనం గమనించినట్లయితే అక్కడ సమస్తము కోల్పోతాడు దావీదు. తన భార్యలను కానీ మరి కుమారుడిని కోల్పోయినప్పుడు మరి ఆ యొక్క దావీదు భక్తుడు నిరాశలో నిస్పృహలో దుఃఖిస్తూ కూర్చున్నప్పుడు ఒక్కసారి తను రాజుగా సమూయేలు ప్రవక్త చేత రాజుగా అభిషేకించబడినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం వస్తాయి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం నుంచి 13 వచనాల వరకు మనం గమనిస్తే అక్కడ దావీదును ఎలా సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించినాడో అక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రాజుగా అభిషేకించినాడో ఆ రోజు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కసారి దావీదుకు జ్ఞాపకం వచ్చి మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనములో మరలా ఆ వాగ్దానాలన్నీ జ్ఞాపకము చేసుకొని దేవునిలో ధైర్యము తెచ్చుకొని తనకు తానుగా లేచి మరల దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుల్లో బలం పొందుకొని తన వాగ్దానాలన్నీ కూడా తన జీవితంలో ఫలించడము అనేది మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు పొందుకున్న విజయాలను మనం చూస్తుంటున్నాం. కోల్పోయినవన్నీ కూడా మరల తిరిగి పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే దావీదు కీర్తనల్లో మనం చూస్తుంటున్నాం. ప్రతి కీర్తనలో కూడా దావీదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సమస్యలో, ఎలాంటి శోధనలో, ఎలాంటి కష్టాల్లో ఉన్నా కానీ దేవుని స్తుతించడమే నేర్చుకున్నాడు. దేవునిలో ఆనందించడమే నేర్చుకున్నాడు. దేవునిలో సంతోషించాలి అనే, దేవునిలో ఆనందించాలి అనే ఆ నిర్ణయమే తీసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నది? మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శరీర బలహీనతలు వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటున్నామా? నిరుత్సాహపడే నిర్ణయాలు తీసుకుంటున్నామా? బాధపడే నిర్ణయాలు తీసుకుంటున్నామా? ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం? మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునిలో ఆనందించే వారిగా ఉంటున్నామా? దేవునిలో సంతోషించే వారిగా ఉంటున్నామా? ఏది ఎన్నుకుంటున్నాం మనం? ఆనందాన్ని ఎన్నుకుంటున్నామా? దుఃఖాన్ని ఎన్నుకుంటున్నామా? ఆ దేవునిలో ఆనందిస్తుంటున్నామా? లేకపోతే దుఃఖపడుతూ, నిరాశపడుతూ, నిరుత్సాహపడుతూ జీవిస్తుంటున్నామా? గమనించండి జాగ్రత్తగా. మరొక భక్తుడు పౌలు భక్తుని కూడా మనం గమనిస్తూ ఉంటుంటే పౌలు ఫిలిప్పీ పత్రికలో దేవునిలో ఎలా ఆనందించాలో అక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. తను చెరసాలలో ఉండి కూడా ఆ యొక్క ఫిలిప్పు సంఘానికి ఆ పత్రిక రాస్తుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించుడి అని 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. గమనించండి, మనము ఏ రీతిగా జీవిస్తుంటున్నాం? మన శ్రమలలో, మన కష్టాలలో, మన ఇబ్బందులలో ఏది ఎన్నుకుంటున్నాం? ఆనందించడము ఎన్నుకుంటున్నామా? లేకపోతే బాధపడాల్సిందే అనే స్థితిలో మనం ఉంటున్నామా? దేవుడు తన జీవ గ్రంథములో రాస్తుంటున్నాడు ఆనందాన్ని ఎన్నుకోమని. రక్షణ కర్త అయిన దేవునిలో దేవుడిచ్చిన వాగ్దానాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్ముతూ ఆయనలో ఆనందించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు నుంచి దేవుని వాగ్దానాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవునిలో ఆనందిస్తూ, దేవునిలో సంతోషిస్తూ, హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటే మన స్థితిని దేవుడు మారుస్తాడు. మన పరిస్థితులను దేవుడు మారుస్తాడు. కోల్పోయినవన్నీ కూడా తిరిగి దేవుడు మనందరికీ దయచేస్తాడు. అట్టి కృప దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయను గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.